గురిజాడ అప్పారావు గారు ఈయన్నే మనము నవయుగ ఆంధ్ర వైతాళిక అని చెప్పేసి పిలుస్తాము. గొప్ప కవి, అలానే సంఘ సంస్కర్త. ఈయన రాసినటువంటి కన్యాశుల్కం అనేది దేశంలోనే, మన దేశమే కాకుండా ప్రపంచ స్థాయిలోనే అత్యున్నతమైన రచనగా అప్పట్లోనే చాలా పేరు ప్రఖ్యాతులు సాధించింది. అలానే ఈయన రాసినటువంటి ముత్యాల సరాలు అని చెప్పేసి ఇంకో రచన ఉంటుంది. ఆ ముత్యాల సరాల్లో కొన్ని దేశభక్తి గీతాలు అయితే ఉన్నాయన్నమాట. అందులో ప్రధానమైనది దేశమును ప్రేమించి అన్న మంచి అన్నది పెంచుమన్న అనే ఒక గీతం కావచ్చు. తర్వాత ఇంకోటి వచ్చేసి మంచి అన్నది మాల అయితే మాల నేను అబుదునని చెప్పేసి ఒకటి కులవివక్షత లేకుండా రాస్తారు. సో చివరిగా ఇంకోటి వచ్చేసి దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, ఇటువంటి దేశభక్తి గీతాలు రాసి ప్రజల్లో, యువతలో దేశభక్తి కోసం పెంచడం కోసం ఒక చైతన్యం లాంటి ఉద్యమం తీసుకొస్తారు. ఇలానే ఈ గురిజాడ అప్పారావు గారు ఎవరంటే విజయనగరం రాజైనటువంటి ఆనంద గజపతి రాజు యొక్క ఆస్థాన పరిశోధకుడిగా పనిచేస్తూ ఉంటారు. సో ఇలా ఇతన్ని మనము భావ కవిత వైతాళిక అన్న బిరుదుతో కూడా మనం సత్కరించాం అప్పట్లో.